సార్ మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. కమ్ ఆన్ లెట్స్ గో. పోలీస్ బండి నాపద్దు, స్పీడ్ గా పోని. రే మణికేలరావు, వాడి చేతికి దొరికితే తప్పకుండా మనల్ని చంపేస్తాడు. రే దిగద్దురా, నేను చెప్పేది విను. నా మాట విని వచ్చేయ్. రే మాలిక్, సార్ ఈ డబ్బుని తీసుకెళ్లి నేను చెప్పే చోట్ల సేఫ్ గా పెట్టు. ఓకే సార్. ఏం చేస్తున్నారా? కొంచెం ప్రశాంతంగా ఉండు. శక్తి ఎవరా తీసింది? డబ్బెక్కడా? డబ్బెక్కడా? చెప్పరా, నాకు డబ్బు కావాలి, చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పావే ఒక అమ్మాయి దియా, తనేరా మనల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. తనే పట్టుకుంటేనే మనకు విషయం తెలిసేది. రే బావా, నువ్వు ప్రశాంతంగా ఉండు. దాన్ని చంపకుండా వదల్లో. రే ఆగు. రే శక్తి, ట్రైన్లో దొంగతనం చేసిన విధానాన్ని చూస్తేనే తెలిసిందే అది చేసింది ఒక యంగ్స్టర్ అని. అంతేకాదు, పూల మార్కెట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాడి చేసి డబ్బు తీసుకెళ్లిన విధంలోనూ, బ్యాంక్ లో టెక్నిక్ గా దొంగతనం చేసిన విధంలోనూ ఈ ఒక ఫ్యాక్ట్ చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈ ఒక ఏజ్ ఫ్యాక్టర్ తో మనము ఏ ఒక్క పీకలేమో. సార్ మాలిక్ కూడా యూతే కదా సార్, వాడిందుకు ఈ పనులు చేసి ఉండకూడదు. ఇదిగో వాడంతా ఒక వ్యక్తి. దొంగతనం చేసిన డబ్బని వాడి దగ్గర ఉండేసరికి వాడే అకిస్ట్ అని నిర్ణయించుకోలేము. ఆ అమ్మాయిల కోసం ఎగబడి తిరుగుతాడే తప్ప వాడికంటూ తెలియలేదు. ఈ డబ్బులన్నీ వాడి చేతికి ఎవరి మూల్యంగా వచ్చిందనే విషయం మనం తెలుసుకోవాలి. దొంగచాటుగా ఉన్న జమాలుద్దీన్ మన చేతికి చిక్కితేనే మనకి బెటర్ మూవ్, కేస్ క్లారిటీ దొరుకుతుంది. స్టాలిన్ సార్, జమాలుద్దీన్ ఇంకా మాలిక్ ఇద్దరు కలిసి డబ్బు తీసుకెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే, వాడి నంబర్ ట్రాక్ చేశారా? సార్ చేసేయండి సార్.